రెడీ. అరే 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 సరే సరే. మీ దోస్తులకి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నావా? మేము ఈరోజు ప్లాట్ చూడడానికి వచ్చినాం. అది ఇక్కడ చెరువు కాడ ఉన్నది. ఇంకా పెయింట్ వాటర్ ఎక్కువైనట్టు. హాయ్ ఎవ్రీవన్, మేము కాచిగూడ స్టేషన్లో ఉన్నాం. ఇప్పటిదాకానే చెంగల్పట్టు ట్రైన్ మిస్ అయింది. మిస్ కాలేదు, అది ఫుల్ అయింది. మేమే ఇంకా ప్లేస్ లేక ఎక్కలేము. లైఫ్లో ఒకటి కాకపోతే ఇంకోటి. ఆఫ్టర్ ఆల్ ఈ ట్రైన్ ఎంత? లైఫ్లో ఒకటి కాకుండా ఇంకోటి దొరుకుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ ట్రైన్ ఎంత అని మోటివేట్ అయ్యి ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓపెన్ టాప్ బోగిలు పోతుంది ఫ్రెండ్స్. దాని మీద షాప్ వేసుకున్నాలి, పనుకున్నాలే పోవాలి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా అంత దొడ్డుగా ఖోఖో అంత దొడ్డుగా జీర్ణమై మమ్మీకి చెప్పు, నేను వచ్చేసినాను. మమ్మీకి చెప్పు, మమ్మీకి చెప్పు. నేను అందాం అనుకున్నాను. పళ్ళతోటి దమ్ము వచ్చిందా? దానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ గా దమ్ము వచ్చింది. బాగా బలిసింది కదా. వాటర్ తాగుదా? దా డ్రింక్ నిండుతుందా? నిండే వరకు ఆగింది కోకో. నిండినాక తాగుతాను. తాగి ఇంకా బంద్ చేయాలన్నా? బంద్ చేసిన తర్వాత డ్రింక్. బావన్ పలకరియావా? చేతన్ నేను వ్లాగ్ ఏం మాట్లాడదలుచుకోలేదు. గత 2 వ్లాగ్. అరే నీకోసమని గిఫ్ట్ తెచ్చినారా? వద్దా గిఫ్ట్? చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. చాలా రోజుల నుంచి అడుగుతున్నామని గెజే ఏం తెచ్చినాను? చెప్పానా? థ్యాంక్ యూ. రెడీ. అరే 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 సరే సరే. దా
చేతన్ ఇంకా ఎందుకు మాట్లాడదు చేతన్? మాట్లాడదు ఎందుకు నా దగ్గర మాట్లాడదు అని అంటున్నావు? దోసుకొచ్చి ఎందుకు చెప్పుదా ఎందుకు? నేను నా బేగం విడిపోనికే కారణం నువ్వే. నీ బేగంని నేనేం చేసిన? ఎవరు నీ బేగం? కుషిల సమంత. నువ్వు ఖుషిలా విజయ్ దేవరకొండనా? చూడు ఈ రాయి హాయ్ దోస్తులు, వెల్కమ్. చాలా మిస్ ఆయన ఇంకొక బ్లాగ్ తీసుకుంటాడు, సపరేట్ ఛానల్ క్రియేట్ చేసిండు. ఇంటర్ నన్ను చూసి లేకి ఫెయిల్ అనుకోని గాయస్, నిద్ర వస్తలేదా? చెప్పు పింటన్నా, మీకు దోస్తులకి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నావా? దట్టి ఫెయిల్ గాయస్, ప్రతిసారి ఇట్లా ఏమేమో అంటిస్తాడు, ముక్కులు వెళ్ళి పెట్టుకుంటాడు, గబ్బలేకాలన్నీ ఏడబడతానేమో ఏళ్ళు పెట్టుకుంటాడు, చిన్న చిన్న రాయిలు తీస్తాడు ముక్కులకి. నా జుట్టు మంచిగా. థ్యాంక్ యూ. చెప్పండి గాయస్, ఏం మాట్లాడాలి అర్థం అవుతలేదు. రేపు ఎన్ని గంటలకు లేవాలంటే 11 గంటలకు లేవాలి. లేవగానే ముఖం కడగాలి, ముఖం కడిగి బ్యాట్లు పట్టుకొని క్రికెట్ ఆనికి వాచ్. కరుస్తుంది మా కోకోని. ఫీల్డింగ్ నేర్పాలి మా దీనికి. నెక్స్ట్ క్రికెట్ తీసుకుంటాం. కర్రా కోకో, అడి తీసుకురా బాల్, బాల్ తీసుకురా. కడి జరు. కర్రా కర్రా, అది వద్దుదా, అది వద్దుదా, అది వద్దుదా, అది వద్దుదా కర్రా కోకో, అది వద్దుదా. కడి కింద. మేము ఈరోజు ప్లాట్ చూడడానికి వచ్చినాం. అది ఇక్కడ చెరువు కాడ ఉన్నది. ప్లాటే కనిపిస్తలేదు, మొత్తం చెరువు నిండిపోయింది. హార్డ్ మధ్యలో చెట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. చెట్టు దగ్గర ఉంటుంది మొత్తం ప్లాట్, రాళ్ళు కూడా మునిగిపోయినాయి. సో ఇప్పుడు మేము ఎదురుగా వచ్చినాము ప్లాట్ చూడడానికి. నేను, మా మమ్మీ, బాబాయ్, చేతన్, భగత్. అక్కడ వెళ్ళాక ప్లాట్ చూపిస్తాం. ఐటీ హబ్కి దగ్గరలో ఉంది, మహబూబ్నగర్ ఐటీ హబ్కి. ఇవే అవన్నీ ప్లాట్స్. నచ్చాలి కదా, ఈయననే ప్లాట్లు చూపిస్తున్నాడు మనకి. ఈయన పేరు కర్రెంజ్ అన్న. నేను కదా చింటనే ఆ పరిధి నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కూడా అట్లా మరి ఒక్క అంజన్ ఉంటే సరే, ఇద్దరు ముగ్గురు ఉంటే ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు. ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు, మనం ఇట్లా దిగి రావాల్సిన అవసరం లేదు.
అవుటర్ వస్తే ఇక ఇట్లా వచ్చి ఇట్లా బై ఎంత అంటే ఒక 500 మీటర్స్ మేబీ వెనకాల. చెప్పు చెప్పనా అంటున్నా ఏం చెప్పావు చెప్పు స్టార్ట్ అయింది ఇక్కడ చూడు ఫేమస్ అవుతావు చెప్పానా మమదాబాద్ అంజన్న మమదాబాద్ లా అందరూ కర్రంజన్ అంటారు కర్రంజన్ అంటే ఈయననే ఎందుకు నరుకుతున్నావు చేతన్ క్రికెట్ ఆడుతుంటే మాకు అడ్డమవుతున్నాయి. తయారు చేసింది ఎవరు అనుకుంటున్నావు? నువ్వే. శ్రద్ధ కాలేజ్ జాయిన్ అయిపోండి, ఇలాంటి గొడ్డలు తయారు చేసుకుని నేర్చుకోండి. శ్రద్ధకాల ఇలా గొడ్డల్లోనే తయారు చేయడం నేర్పిస్తారంట ఫ్రెండ్స్. జైన్ గాండి మీరు కూడా పో, నీకైతేనే ఇస్తాను అది. ఇక బెదిరిస్తుంది బాల్. కరీ ఏమి కరీ ఇచ్చేసింది. దోస్తులు ఎక్స్చేంజ్ అయిపోయినాం. నాకు నరకనీకి వస్తలేదు అని ఈయన తీసుకున్నాడు. మొగ ఆయన మోతేవారి చూద్దాం ఎంత నరుకుతాడు. కొట్టి పడేసింది ఫ్రెండ్స్, ఒక్కటే దెబ్బ. ఇప్పుడు ఇంకా సోకులో పడతాడు. ఇంకా నేర్చుకో అది అని చెప్పి బిల్డప్ భరించాగా చెప్పలేక ఇది బాల్, దీన్ని పడేసుకుర్రు. ఇట్లా ఇస్తే పోయి ఆడుకుంటారు. చాలా షేర్ కానీ ఇంకా 100 చెట్లను పంపిస్తాం, నరికి పడేస్తాం. నా చెట్టు నరకొక్కదాన్ని. ఏయ్ ఇక చిన్న చిన్న మోసుకపోతాడు శాతగాని చేతని. మోసుకోవో పీకొని మోసుకోపోరా చూద్దాం. ఈ చెట్టుని అన్నావు, ఆ చెట్టుని కాదు. ఏ చాతగాని చేతాను, ఏ చాతగాని చేతాను. పౌరుషానికి దిగిండు చేతాను, గుంజుకోబోతుండు చాత కదంటే. శాత కాక గుంజుకోపోతలేడు. చేతానికి శాత కానందుకు భరత్ గుంజుకోబోతుండు. అంతా లేదు ఇడ, మీకు అర్థమైతే లేదు. వాగులు తీసుకుంటాం మొత్తం అవి గుంజుకోవాల్సి వస్తా అని తమాషాలు పడుతుంది. కడితే నేను తీసా, కడితే నేను తీసా, కడితే నేను ఇస్తావా గొడ్డలతో నరికేసేసాను. కొంచెం మాట గొడ్డలు చూసినా ఎంత షార్ప్ ఉంది. చూస్తలేను, కోసుకో గొంతు చూద్దాం. కోసుకో, నాకు నరకడం అంటే ఇష్టం. ఒక్కటే దెబ్బకి జీరో కొడతా చెప్పండి. సూపర్. గొడ్డలైన ఒక ఫోటో, ఒకటి దెబ్బకి 20. ఓకే, థ్యాంక్ యూ. చేతన్ గారు 5 నిమిషాల్లో ఇంత అన్నం కంప్లీట్ చేస్తాడంట. చూద్దాం. స్టాప్ వాచ్ కూడా ఆన్ చేసేది భరత్. ఇప్పుడే ఏంది ఆల్రెడీ తినకం స్టార్ట్ చేసినాం, ఇంకెంత సగం అయిపోయినాకనా? టైం స్టార్ట్ అయింది, 5 సెకండ్లు. మూడు నిమిషాలు ఏం చేద్దాను, ఇంకా ఇంత అన్నం ఉంది. తిన్నికే శాత కానీ కప్పలు కొడతాడు చేతన్. ఎవరు చేతన్ అశ్వద్దామా? ఫైనల్గా 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకో ఇంత అన్నం మిగిలింది. చేతన్ గానికి శాత కాదని 1 సెకండ్ ప్రూవ్ చేసుకున్నాడు. శాతగాని చేతన్. మేము పోతున్నాం అహ్మదాబాద్. ఇప్పుడు పోయేసి అక్కడ గోరికి పెయింట్ వేసి రావాలి. నేను చేతన్ భరత్ పోతున్నాం. అందనంత దూరం వెళ్ళిపో. ఎవరెవరు వస్తున్నారు చేతన్? ఇద్దరమే. మనం ఇద్దరమేనా? ఇద్దరమే, ఎవరు అవసరం లేదు మనకి. ఎవరు అవసరం లేదంట. పోయినాక మొత్తం పని వీంతోనే చేపిస్తా. వాళ్ళ బావ కోకో ఇద్దరు కార్లు ఎక్కి కూర్చున్నారు. కోకో కూడా వస్తుందంట. స్టార్ట్ అయిపోయినాం మేము అహ్మదాబాద్ టు డూ వర్క్. నేను పెంచన్న, భారత్ బావ, చిందన్న. హాయ్ హాయ్ చెప్పండి దోస్తులకి, చెప్పానా? సిగ్గుపడతాడన్న, ఏమనుకోకండి. ఓకే దోస్తులు, నేను ముందుకు పోతూ 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 ఒక్కొక్కటి తీస్తుంటా. సరే, ఆధార్ కార్డ్ లో 28 పెట్రోల్ కొట్టిస్తాను బండ్ల, అంటే పోయి రావాలి కదా.
హాయ్ గోపా. My new law is for simply cannot trust what your mind is telling you. వచ్చేసినాం. మందాబాద్కి వచ్చేసినాం. కలర్ తీసుకుంటున్నాం. వైరుద్ధుడే 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 ఆగేది లేదు. అన్న కలర్ సెలెక్ట్ చేసేసిండు, మిక్స్ చేసేసిండు. ఇప్పుడు ఈ బాక్స్లో మిక్స్ చేస్తున్నాడు కలర్. ఇట్లా ఫస్ట్ వైట్ ఉంటుంది, అక్కడ పెట్టేసి అక్కడ కలర్ సెలెక్ట్ చేసేస్తాడు. ఫస్ట్ కొద్దిగా ఆరెంజ్ పడ్డది. మనం చెప్పిన కలర్ కోడ్ మ్యాచ్ అయ్యే కలర్స్ పడుతుంది. 2 కలర్లు అట్లా. ఇట్లానే ఊపిండంట, ఊపుతున్నాడు వీడు కూడా. వీనికి ఫోన్ పే చేయడానికి కూడా రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీని ఫోన్లో ఫోన్ పే లేదు కాబట్టి. అయితే మేము ఒక బ్రష్, ఒక రోలరు, 2 పెయింట్ డబ్బాలు తీసుకొని పోతున్నాం. అయితే మేము మా ఊర్లో ఇది మా ఇల్లు బకెట్లు తీసుకొని వచ్చినాం. కర్రంజన్ ఉంటున్నాడు ఇందులో, ఈ ఊర్లో ఉన్న ఇంట్లో. ఇవన్నీ కర్రంజన్ బటనెత్తి మందులు. కర్రంజన్కి బటనెత్తి ఉంది కదా, ఆ బటనెత్తి హెయిర్స్ రావడం కోసం అని మనం తెచ్చుకున్నాం. ఇది మా ట్యాంక్. ఇందులో చేతన్ గారు బొక్క బోర్లో పడిండి ఒకసారి. చూడండి, ఇందులోనే మేము చేపలు వేసి పెంచుకుంటుంటే ఆడుకుంటుంటే. చేతన్ నిన్న కూర్చొని నిండే, చిన్నగా నిండే, ఇక్కడ కూర్చొని ఇట్లా బొక్క బోర్లో ఆడాడు, గుండు పాల కొట్టుకున్నాడు ఈయనంత వేసుకున్నప్పుడు. సో ఫ్రెండ్స్, మేము ఫైనల్గా వచ్చేసినాము. కారు అక్కడ సైడ్ పోతుందో చూసుకుంటా ఇక ఆగినాము. ఎట్లా పోతుందో చేతన్ని చూడమంటున్నా. వాడు పోతున్నాడు ముందర నడుచుకుంటా. కారు పోతుందా పోదా అని. ఇంకో గుడ్డి మొక్క అబ్బా, ఆ పైప్ మీదకి వెళ్ళి వస్తుంది. ఎగరా ఎందుకు అని పెయ్యి బరువుది చేతన్యాలాగా. చెల్లమ్మ బావ దగ్గరికి పోతట్లా. సో గాయ్స్ వచ్చేసినాం. దోస్తులు ఇది మా డాడీది, అది మా నాయనమ్మది. ఈ రెండుకే వేయాలి. అయితే భరత్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు చుట్టూ. మేమిద్దరం వెళ్ళేసి వాటర్ తీసుకుని వస్తాం బకెట్లో. కోకో అయితే మా వెనకాలనే వస్తుంది. దానివల్ల నేను చాలా ఇబ్బందులు. ఇది ఎక్కినాక వస్తుందా? మన వెనకాల వస్తుంది కానీ. ఎక్కు ఎక్కు అంతే, దానికి అంతే, ఇంక ఎక్కినాకే రాదు. ఎక్కు ఆగు, అది వస్తుందా? దాకోకో, నువ్వు రావాలనుకుంటే దాకోకో, రావాలనుకుంటే లేకపోతే అవతలకి వెళ్ళిపో అంతే. నువ్వు చెల్లి అనుకుంటున్నా నేను చంపకెట్టేసింది కానీ విక్తావని మరి రాయి కదా. అట్లయితే వస్తావు, అట్లయితే వస్తావు, ఎగిరేసి మరీ వస్తావు. చూ అంటే మంచిగా ఎక్కువదా అని అంటేనేమో ఎత్తుకుంటారేమో అని వెయిట్ చేస్తుంది. చూ అనేసరికి ఎగిరి వస్తుంది గోడల మీదకి వెళ్ళి. నువ్వేమి నింపట్లే, నేనే నింపుతా. నువ్వే నింపుతావా? సరే.
కోకో చేపలు ఉంటే పట్టుకురా పట్లే దిగి దాంట్లో స్విమ్ చేసుకుంటాడంట కోకో. గో స్విమ్ గో ఎంజాయ్ పండగ వాన పడింగ్ చలి పెట్టింగ్ వాటర్ లోకి వెళ్ళచ్చు. మెల్ల సిగ్గు పడుకుంటా దిగుతుంది చూడు వాటర్ లకి. ఎంజాయ్ ఎంజాయ్ పండుగ రావాలా ఇద్దరం కలిసి ఆడుకుందాం. దిగిపో నువ్వు కూడా. ఇద్దరు ఆడుకోండి అక్క చెల్లె అన్న చెల్లెండి. చెల్లితో ఆడుకో జనం మరదలతో ఆడుకోవాలి ఇలాంటి వాటర్. ఏం పెడితే దాంతో గుర్తొచ్చడమేనా? కోకోకు సంతోషంగా ఉంది ఆడుకుందామని కానీ పోదామా? పచ్చిగా అయితే కార్లో మొత్తం గబ్బులు వేస్తావు. మర్చిపోయినాం నిజంగా. దావే ఎక్కింగా ఇంకా ఎక్కింది అది. కోకో మంచిగా ఎంజాయ్ చేసినాం కానీ దా పోందా, లేట్ అవుతుందా. దా తమ్ముడు అన్న చెల్లెండ్లు ఇద్దరు రాండి. ఓ చెల్లెమా చెల్లెమా ఇది ఒక్కడి పట్టుకో. మనం పోతే ఆడ మీద వస్తుందా? అది చూడు మెల్ల ఇట్లా నడుచుకుంటూ వస్తుంది వాటర్లో. శిలా లగా కోక ఆపవేను వాటర్లో. దా సాల్దా దా సాల్దా దా తర్వాత మళ్ళీ వద్దాం. వాళ్ళన్న ప్యాంట్ మొత్తం పచ్చి లేపింది. వాటర్లో దిగిందని వాళ్ళ బావ తిడుతున్నాడు వాళ్ళ మరదల్ని. జాగ్రత్త చేతన్, దాంట్లో దిగినాం అనుకో. ఈ చూసిన గిట్లు ఉంది కానీ మస్తు లోతుంటది కదా పైన. ఒకసారి కావాలంటే దుంకి చూడు అందరు. ఇంకా పెయింట్ వాటర్ ఎక్కువైనట్లు జరిగి చేతన్. వాటర్ ఎక్కువ కొన్ని వాటర్ దిగు. హాయ్ దోస్తులు, పెయింట్ స్టార్ట్ చేసారు. నేను దోస్తులే అంటానా సరే చెల్లెళ్ళు అన్నెళ్ళు స్టార్ట్ చేసా కదా, అయిపోతుంది కూడా. పింటర్ అంటే ఫాస్ట్ అంటే పింటర్ ఈ కిటికీలే వరేయాలి. నాకు చెప్పకు, అది నిన్ను కూడా తింటలేదు అట్లా చేస్తే. ఓపో కరా కరా నన్ను ఇయ్యాక అని చెప్తుంటే బర్రెలు వస్తున్నాయి మా కోకో కోసం. ఏం చేద్దాం అనుకుంటున్నాం మళ్ళా. కోకో లుక్కులకే బెదురుకుని వెళ్ళిపోయినాయి. కోకో లుక్కులు ఇచ్చుకోచారా? కోకో నో బాగుందా? మొత్తం పెయింటింగ్ అయిపోయినాక చేతన్ గారు తీసుకుని రుద్దినికే పోయిండు. రుద్దుతా అని మొత్తం ధోని బుద్ధులే వచ్చినాయి చేతన్ గారికి. క్రెడిట్ ఇప్పుడు వీడియోలో చూసేటోళ్ళు అందరు ఏమనుకుంటారు అంటే మొత్తం పాపం పిల్లగాడే చేసిండు కదా అనుకుంటారు. కానీ వాన్ చెయ్యి నా చెయ్యి చూడండి పెయింట్ వేసిన వాళ్ళం. వాడేమో ఇప్పుడు బయట తిరిగేసి వచ్చి ఇప్పుడు రుద్దుతే కడిగా అంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు ఫ్రెండ్స్? ధోని ఫ్యాన్స్ అంటారు. వేసిన దాని మీదనే రుద్దుతున్నాడు చూడు మళ్ళా. గో పెద్ద కష్టపడ్డట్లా. ఇగో కోపం వచ్చి రుద్దడానికి వస్తుంది.
వచ్చే కోకో వస్తున్నాయి కోకో ఉరికి వస్తున్నాయి కోకో ఉరుకు కోకో ఉరుకు కోకో ఉరుకు. సో ఫైనల్గా వేసేసినాం పెయింట్. వేసేసిన తర్వాత వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా కష్టపడిన ఫ్రెండ్స్. ఇంకా రేపు వచ్చేసి మేము పూజలాగా చేస్తాం చిన్నగా. రెండిటికి వేసేసినాం. రాయలసీమ నీళ్ళు పోతున్నాయి గొంతులోకి. కండ్లు చూడు పట్టుకోకో. స్వరం పడిందా? స్వరం పడిందో? స్వరం పెయింట్ అంటుతుంది. అంటించుకున్నావు ముడ్డికి. అట్లా అంటారు బాధపడ లేవు. సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా చేస్తాం మా కోకో. అంతే ఇగో ఎట్లా గలీజ్గా అంటింది చూడు, పియ్యి అంటినట్లా. అక్కడ కాదు హీరోయిన్ చెల్లమ్మా, ఇక్కడ చెల్లి కడగబోమా, కడుకొని పోమా చేతులు. వాటర్లో కడుకుంటావు. ఇర్రెస్పాన్సిబుల్ని తెలుగులో ఏమంటారు అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియోలు ఇష్టపడి అన్ని మాట్లాడినాం అనుకో ఒక పద్ధతి అయిన రైతులాగానే ఉన్నావు. పెట్టుకోం భుజం మీద. నీకు అది 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 వీడియో అది తీస్తా. ఏది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. వాకింగ్ స్టైల్ వెయిట్ స్లో మోషన్ వేసేసాను. ఎమోషనల్ నర్స్ క్యారెక్టర్లో నడుస్తాడేంటి? కెమెరా మ్యాన్ బ్యాక్ సైడ్ డిస్లైక్ ఒక లుక్ ఇచ్చుకో కొంచెం అట్లాగా. ఇక్కడ నుంచే తీపిచ్చుకో. ఏమో గలీజ్గా తిట్టింది వాటిని. అది హట్ అయింది. డోర్ ఓపెన్ చేయి, అందులో కూర్చుంటుంది. ఇది తీసుకో, పవర్ బ్యాంక్ పట్టుకో. సెట్ ఎక్కు. వెరీ గుడ్. ఇంకా మేము ఇంటికి వచ్చేసినాము. ఫ్రెష్ అప్ అయినా మొత్తం పెయింట్ అదంతా చేతుల కంటే. ఇప్పటికీ పార్ట్ 1 వస్తుంది, పార్ట్ 2 నెక్స్ట్ వస్తుంది. పార్ట్ 2 కోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? స్టే ట్యూన్.